హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సాహిత్య. వెల్కమ్ టు సాహిత్ టాక్స్. ఈరోజు మన వీడియోలో ఇక్కడ అమెరికాలో హౌసెస్కి పైన అట్టిక్ అని ఒకటి ఉంటుందండి. ఈవెన్ మనకి ఇండియాలో కూడా పాతకాలంలో హౌసెస్కి పైన అట్టిక్ ఉండేది కదా, అలాంటిదే ఇక్కడ కూడా ఉంటుంది. సో లైక్ ఎస్పెషల్లీ హౌసెస్ ఇలా ఉండే వాటికి అటిక్ ఉంటుంది. లైక్ ఫ్లాట్ సీలింగ్ ఉండే వాళ్ళకి ఇది ఉండదండి. సో ఈ అటిక్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఇది డిఫరెంట్ పర్పస్కి వాడతారు. స్టోరేజ్కి వాడతారు, అలాగే హోమ్ టెంపరేచర్ని కంట్రోల్ చేసేదానికి. లైక్ ఈవెన్ హాట్ ఎక్కువ అయినా కోల్డ్ ఎక్కువ అయినా కూడా హోమ్ టెంపరేచర్ని కంట్రోల్ చేసేదానికి ఆ అటిక్లో చాలా డిఫరెంట్వి పెట్టుంటారు. అలాగే హీటింగ్ సిస్టము, కూలింగ్ సిస్టము, వీటికి సంబంధించినవి కూడా అటిక్లో పెట్టుంటారండి. సో ఈరోజు మన వీడియోలో అటిక్ ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ అమెరికాలో హౌసెస్ అన్నీ కూడా చెక్కతో కన్స్ట్రక్ట్ చేస్తారు కదా. సో ఆ చెక్కతో కన్స్ట్రక్ట్ చేస్తే వాళ్ళకి ఏమైనా రిపేర్స్ వస్తే హౌస్ కింద క్రాలింగ్ స్పేస్ అని ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి వీళ్ళు రిపేర్స్ చేస్తారు. సో ఆ క్రాలింగ్ స్పేస్ ఎలా ఉంటుంది, వీళ్ళకి రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. ఎస్పెషల్లీ హౌస్ కింద వాళ్ళు అలా పెట్టుకుంటారు. సో అది ఎలా ఉంటుంది, అటిక్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈరోజు నేను మన వీడియోలో చూపిస్తాను. నాకైతే ఫస్ట్ టైం అటిక్ క్రాలింగ్ స్పేస్ చూసినప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరి ఇంకా వెళ్ళి అటిక్ చూసేద్దామా, లెట్స్ గో. సో ఇది చూసారా, పైన సీలింగ్కి ఒక డోర్ లాగా ఇచ్చారండి, పైన ఇచ్చారు. సో అది తెలియదు అసలు పైన రూమ్ ఉందని కూడా. దానికి ఒక కర్ర లాగా ఇచ్చి హుక్ లాగా ఉంది, దాంతో మనం ఇలా ఓపెన్ చేస్తే చూసారా స్టెప్స్ ఉన్నాయి, పైనకి వెళ్ళొచ్చు. పైన పెద్ద రూమ్ లాగా ఉందండి. అసలు అది లైక్ సీక్రెట్ రూమ్ లాగా అని చెప్పచ్చు. అందరికీ కూడా తెలియదు, మనం అబ్జర్వ్ చేస్తే కానీ అటిక్ ఉందని తెలీదు కదండి. స్టెప్స్ క్లైమ్ చేసేసాము, పైకి వచ్చేసాము. ఇక్కడ అంతా కూడా లైక్ చాలా చీకటిగా ఉంది. ఒక లైట్ ఇచ్చిన్నారు, లైట్ వేసాను ఇప్పుడే. సో ఇక్కడంతా చాలా చీకటిగా, అలాగే చాలా చలిగా కూడా ఉంది. ఇక్కడ మనకి హీటింగ్ సిస్టమ్ ఉండదు కాబట్టి చాలా చలిగా ఉందండి. సమ్మర్ టైం అయితే ఇక్కడ చాలా వేడిగా కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి దూదిలాగా, చూసారా ఇది దూదిలాగా ఉంది, ఇది వేస్తున్నారు మొత్తం పైన అటిక్ అంతా కూడా. చాలామంది ఇది క్లీన్ చేసుకొని పైన మ్యాట్ లాగా వేసుకొని చాలామంది ఇది రూమ్ లాగా కూడా చేసుకుంటారండి, ఎస్పెషల్లీ స్టోరేజ్కి చేసుకుంటారు. సో ఇంకా మనము పైకి వెళ్ళిపోయి మొత్తం కూడా మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. సో ఇది ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం వాళ్ళకి చెప్తే కావాలంటే కూడా దాన్ని నీట్గా ఫ్లాట్గా చేసి మ్యాట్ లాంటివి వేసి మనకి ఒక రూమ్ లాగా చేసిస్తారు. కావాలంటే ఇలా కూడా చూసారా, కొంతమంది రూమ్ లాగా కూడా చేసుకుంటారు. సో మెయిన్గా అయితే ఈ అటిక్కి ఒక వెంటిలేషన్ మాత్రం తప్పకుండా ఒక చిన్న కిటికీ లాగా ఇస్తారు. వెంటిలేషన్ చాలా ఇంపార్టెంటు కదా. పైన బ్లాక్గా వైర్స్ ఉన్నాయి కదా, బ్లాక్ అలాగే సిల్వర్ కలర్లో పెద్ద పెద్ద పైప్స్ లాగా ఉన్నాయి కదా, అవి వచ్చి లైక్ హీటింగ్ అండ్ కూలింగ్ సిస్టమ్, ఇంటి మొత్తానికి హీటింగ్ అండ్ కూలింగ్ సిస్టమ్కి సంబంధించినవి. అంతా కూడా పైన చూసారా సీలింగ్ మొత్తము కూడా ఏదో దూదిలాగా వేస్తున్నారు. అది మెయిన్గా ఎస్పెషల్లీ లైక్ చెక్క చెడిపోకుండా, అలాగే రూమ్ టెంపరేచర్ని అది బాగా కంట్రోల్ చేస్తుంది. సో ఇంకా కిందకి దిగేస్తున్నాము. సో ఈవెన్ ఈ స్టెప్స్ కూడా కిందకి దిగేటప్పుడు ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ మెట్లకు కూడా ఇచ్చున్నారు చూసారా దూదిలాగా. సో మొత్తం కవర్ చేసేస్తున్నారు. క్లోజ్ చేసేయడం జస్ట్ ఇలా స్టెప్స్ పైకి ఫోల్డ్ చేసి అలా అది వదిలేస్తే మూత అలా క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓపెన్ చేయడం మాత్రం హుక్తో ఓపెన్ చేయాలి. సో అది మరి అటిక్ చూసారు కదా. ఇప్పుడు నేను ఇంటి కింద క్రాలింగ్ స్పేస్ అని ఒకటి ఉంటుందన్నాను కదా, ప్రతి ఇంటి కింద కూడా ఇలా క్రాలింగ్ స్పేస్, మనం దోగాడి కొంచెం దూరం నడిచి అలాగే వంగి దోగాడి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళి ఇంటిలో ఏమైనా లీకేజెస్, రిపేర్స్ ఉంటే కూడా ఇంటి పైన చెక్కతో చేస్తారు కాబట్టి ఈ కింద బేస్మెంట్లో ఇలా ఉంటుంది, ఇక్కడ నుంచి రిపేర్స్ చేస్తారు. సో చూసారు కదండి, నాకైతే ఫస్ట్ టైము అటిక్ అలాగే క్రాలింగ్ స్పేస్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.